కేటీఆర్ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందుడు లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది మీరు, మీ కుటుంబం. అందరూ కూడా మీ లెక్కనే అదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారు, అదే రకంగా పరిపాలిస్తారని భావిస్తున్నావు. నీ లెక్క అందరూ వసూలు రాజాలు ఉండరు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాకముందు మీ పార్టీ అకౌంట్ పరిస్థితి ఏందో, ఈ రోజున్న పరిస్థితి ఏందో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున్న మీ ఆస్తుల విలువలన్నీ ఈ రోజు ఏ రకంగా అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారో, మీ ఆస్తుల పెంచిన తీరును చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిగ్గు శరం లేకుండా రాహుల్ గాంధీ గారిది త్యాగాల కుటుంబం, మీది రాజభోగాలు రాక్షసత్వంతో అవినీతి తోటి ఏదైతే దాచుకొని దోచుకున్న సొమ్ముని ఈరోజు చూపించుకుని రాజభోగాలు అనుభవిస్తుంది మీరు. నిజంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, అవసరమైతే రాహుల్ గాంధీ గారి కుటుంబం కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు 1000 కోట్లన్నా జమ చేసి పంపించే ఒక శక్తి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఉందని చెప్పి వారు మాట్లాడింది. సిగ్గు శరం లేకుండా దాన్ని వక్రీకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి లీడర్ మన రాష్ట్రానికి వస్తే దాన్ని ఏదైతే స్వాగతించాల్సింది పోయి సిగ్గు లేకుండా నీ నీచపు బుద్ధిని నువ్వు చూపిస్తున్నావు. నీకు తోడుగా బండి సంజయ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి బండి సంజయ్, మీ నాయకులు వేరే దేశాలకెళ్ళి వేరే రాష్ట్రాలకెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి వస్తే మరి మూటలు తీసుకోవనీకే వస్తుండ్రా, లేదా కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు వాళ్ళకి మూటలు అప్పచెప్తురా? దానిపైన సమాధానం చెప్పాలి. సిగ్గు శరం లేకుండా నోటికి వచ్చినట్టు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.